కేటీఆర్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కేటీఆర్ గారిది అంటే నాకు 2 రకాల టైమింగ్స్ ఉంది, డేట్ కరెక్టే ఉంది, బట్ టైమింగ్స్ మాత్రం కొంచెం వేరియేషన్స్ ఉంది. బట్ ఆ రెండింటిని అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఆయన పుట్టినటువంటి ఒక గ్రహ సంబంధించినటువంటి చూసుకుంటే ఏమవుతుందంటే, వారి జాతకంలో శుక్రుడు ఒకడు, తర్వాత కుజుడు ఒకడు, రాహు ఒకడు, ఈ 3 గ్రహాలు బలహీనంగా ఉంటాయని. ఈ 3 గ్రహాలు బలహీనంగా ఉంటే ఏమవుతుందంటే, ఎదుటివాడు తప్పు చేసిండని తెలిసిన కొన్నిసార్లు తను సమర్థించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది తనకు ఆయన డిఫేమ్ తీసుకొని వస్తుంది. ఓకే, ఎదుటివాడు తప్పు చేసిండని తెలుసు కానీ కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకే మళ్ళీ ఇది చేయడం వల్ల కూడా కొంత ఆయన డిఫేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ రాహు ఏం చేస్తాడంటే, ఇంతమందికి చెప్పాను, మనిషిని ఒక మాయలో ఉంచుతాడు, ఒక ఇల్యూజన్స్లో ఉంచుతాడు అన్నట్టు. సో కాబట్టి తనను తానుగా కొంచెం ఆయన గ్రహస్థితి మార్పులు వచ్చి అట్లా కనుక వచ్చినట్టయితే డెఫినెట్లీ ప్రభావితం అవుతుంది. బట్ ఈయనకి 2 యూజ్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే కేసీఆర్ గారి జాతకంలో బెటర్మెంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ కేటీఆర్ గారి జాతకంలో కూడా బెటర్మెంట్ వస్తుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, హరీష్ రావు గారి జాతకంలో బెటర్మెంట్. నెక్స్ట్ ఒకళ్ళకు బలం తోడైతున్నారు. ఓకే, సో ముగ్గురికి కూడా June 2 నుంచి వీళ్ళు ఒక మంచి బ్రహ్మాండంగా. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, హరీష్ రావే నెక్స్ట్ సీఎం అన్నట్టుగా చెప్పాడు. సరే, నేను మళ్ళా కూడా చెప్తున్నా, దయచేసి ఒక జాతకంలో సీఎం అవుతాడా, పిఎం అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా, కార్పొరేటర్ అవుతాడా, మేయర్ అవుతాడా అని ఉండదా. జాతకము రాజయోగాని యొక్క స్థితిని ఏర్పరుస్తుంది. రాజయోగాలలో సుమారుగా 140 రాజయోగాలు ఉన్నాయి, 140 రాజయోగాలు. ఆ విపరీత రాజయోగాలలో 30 దాకా ఉన్నాయి. ఈ విపరీత రాజయోగాల వాళ్ళే ఒక లెవెల్ దాకా వెళ్ళగలుగుతారు. అంటే ఎమ్మెల్యే దాటి మినిస్టర్, డిప్యూటీ సీఎం ఈ స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే ఈ 140 యోగాలలో ఏ ఒక్కటి ఉన్నా వాళ్ళు రాజకీయాల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ అవుతారు, లేకపోతే వాళ్ళు కార్పొరేటర్గా ఉండిపోతారు, కౌన్సిలర్గా ఉండిపోతారు. కానీ ఈ విపరీత రాజయోగాలలో ఈ 30 యోగాల కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో జాతకంలో ఎంతవరకు వెలగగల అవకాశం ఉంది, అప్పుడున్న ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, దానికి తోడుగా గతంలో అయినటువంటి వాళ్ళ హారోస్కోప్ ని రెఫరెన్స్ తీసుకుంటాం కదా, తీసుకొని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా ఆయన ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు, ఇట్లా అవుతాడు, ఈ రకంగా ముందుకు వెళ్తగలుగుతాడు అందరూ చెప్పారు. నేను కాదు, అందరూ మాక్సిమం అదే మాట విన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, డిప్యూటీ సీఎంఏ బ్రహ్మాండంగా. ఓకేనా? సో అట్లనే రాజకీయంలో వెలగడం అయినా కనుమరుగైపోవడం అయినా చిరంజీవి గారు లెక్క, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క, అంటే ఒక సీఎం అయిన క్యాండిడేట్ కూడా కనుమరుగైపోయాడు. సో ఒక పార్టీ పెట్టి అంత మంచి ఒక చరిష్మా ఉన్న తను కూడా కనుమరుగైపోయాడు. అసలు ఓడిపోయి, అసలు కనీసం ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే వైసీపీలకి ఓడిపోయి అసలు ఏమీ లేని 0 దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేసుకుంటా ఈరోజు 21 సీట్లు 22 సీట్లు ఇస్తే మొత్తం గెలుచుకొని డిప్యూటీ సీఎంఏ కూర్చున్నారు. అంటే యోగం కూడా ఉంటుంది, ఆ యోగాన్ని తనెంత వరకు ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే టైం కూడా వీళ్ళకి కలిసి రాగలగాలి. సో ఇప్పుడు హరీష్ రావు గారి జాతకము, కేటీఆర్ గారి జాతకము, అదేవిధంగా కేసీఆర్ గారి జాతకం, ముగ్గురి జాతకాలలో June 2వ తారీఖు నుంచి సంపూర్ణమైన గురుబలాలు. కవితక్క పేరు లేపేశారంటే నేను చెప్తున్నాను కదండి, ఆమె ఒక ఏలినాటి శని, అధికంగా శ్రమ చేయాల్సి వస్తుంది. వాస్తవంగా ఒక రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే బాగుండేది. వాస్తవంగా ఇప్పుడు పార్టీ కూడా పెడతా అంటున్నారు కదా, ఏం ఉపయోగం ఉండదు. నేను ఏమన్నా అనుకున్నా వచ్చితే కానీ ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ద్వాదశం నందు శని, అంటే ఏలినాటి శని ప్రారంభ దశలో భరణి నక్షత్రం కవిత గారు. ఇప్పుడు రేపు జన్మశనిలోకి వస్తుంది ఇంకొక 1.5 year తర్వాత. అప్పుడు పరిస్థితి ఏంటి? జన్మశనిలోకి వస్తే అనారోగ్య సమస్యలు ఉంటాయి, క్రానికల్ డిజీజెస్ వస్తాయి, అసలు మాటకు విలువ ఉండదు, తెరమరుగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానికంటే బెటర్ ఏంటంటే సపడే కూకొని రేపు June 2వ తారీఖు తర్వాత పార్టీ మళ్ళీ ఒక రేస్ పొజిషన్లోకి వచ్చినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి సపరేట్గా పోయి ఉంటే ఆయనకి ఇంకో 2 ఏళ్ళకి అందరు మర్చిపోయినాకన్నా మళ్ళీ వెలగడానికి అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్తాను. అంటే దీన్ని నేను జ్యోతిషంగా లౌకికంగా 2 రకాలు. రైట్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి
వాళ్ళ జోడి ఎలా ఉంటది, మన బంధం నిలబడుతుందా ఇప్పుడు? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే 2028 ఏప్రిల్ వరకు, ఓకే 2028 ఏప్రిల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా గ్రోత్ వెళ్ళిపోతుంది, ఓకే ఏం లేదు. రైట్ నేను మీరు ఇంటర్వ్యూలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిసియే పోటీకి పోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని చెప్పిన ఫస్ట్ పర్సన్ కూడా నేనే. నిజమే నిజమే. మీరు అన్నారు, నాకు గుర్తుంది, ఇది కనుక జరిగితే అనే మాట కూడా అన్నారు. ఈ ముగ్గురు కనుక జరుగుతూ ఇలా జరుగుతుంది అని చెప్పారు, చెప్పడం కూడా జరిగింది. అవునవునవును. ఓ అద్భుతం. ఇప్పుడు చూడండి కాలం ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, ఉదాహరణకు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవలేదు అప్పటికి ఇంకా. అవును. ఆ ఎదగే ముందు ఎదుటి వాడితోడో తప్పు చేయించి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జైలు వేయించి, అరే గంతటి వ్యక్తిని జైలు వేస్తారా అని పవన్ కళ్యాణ్ కోపం వచ్చి ఈయన మోడీ గారితో ఎన్డీఏ కూటమితోటి మధ్యలో రాయబారం నడిపించి జరిగిందని చెప్పి అందరు ఒక దగ్గరికి అయ్యి తనను ఊడగొట్టిళ్ళు. ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ గారికి జూన్ 2వ తారీఖు నుంచి టైం మంచిగా అవుతుందంటే, ఈ టైం ఎట్లా మంచిగా అవుతుంది నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఎట్లా మంచిగా అవుతుంది ఎట్లా మంచిది అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో తప్పటడుగు వేయాలి. ఇప్పుడు సిట్టుకు పిలుచుకొని ఇవన్నీ చేసి ఇంకా ఉల్టా వాళ్ళనే పెంచినట్టు, అంతే కదా. ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేస్తే ఇంకా రేజ్ అయిపోతాడు. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు కనుక ఎట్లయితే అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగి ఎట్లా రేజ్ అయ్యిండో ఈయన కూడా అట్లనే అవుతుంది వాస్తవం. అంటే మన ఎదిగేది ఉంటే ఈ తప్పు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి కూడా జయిపిస్తారు, అదే కాలం. కరెక్ట్. నేనైతే దాని గ్రహాలను ఆపలేవు. అవును అవును. ఇప్పుడు సార్ మామూలుగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగా నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ 2026లో వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పొజిషన్లో ఉంటారు సార్? మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనండి దయచేసి, కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అనక. అవునా? ఎందుకు అనాలి? అనొద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరు రోజు కొట్లాడుకుంటున్నారు. ఆయన ఉంటే ఉండని దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు రెండు రాజులతో మనం ప్రస్తావన చేయాలి కానీ ఒక రాజుకును సైన్యాధిపతితో ముడిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా ఏమొద్దు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అని అనండి. అవునా? అంతే. ఓకే. సో కేటీఆర్ కి దీంట్లో పాత్ర లేదని నేను అనటం లేదు కదా. నేను ఏమంటున్నా, నేను అవతల దిక్కు రాజును పెట్టి ఇటు దిక్కు సైన్యాధిపతితో ఎందుకు లింకప్ చేస్తున్నారు? ఓకే ఓకే. రేపు పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతనో లేదా ఇంకే అప్పుడు కలపండి. కేసీఆర్ గారు ఉన్నాక మళ్ళా కేటీఆర్ గారిని కలపడం ఎందుకు? ఓకే రైట్. మీరైతే టిఆర్ఎస్ పార్టీ కాదు కదా? ఎవరండి? మీరు. నేనా? అంటే డౌట్ వచ్చింది అడుగుతున్నా. ఎందుకు అట్లా ఎందుకు ఉంటుంది అంటే, ఒక వ్యక్తిగతమైన పార్టీకి ఎందుకు ఉంటుంది జ్యోతిష్యం? రైట్. ఓకే. నాకు అట్లా ఏముంటుంది, ఈ పార్టీ ఆ పార్టీ అనేది. నాకు అన్ని పార్టీల నుంచి క్లయింట్స్ ఉన్నారు, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు నా శిష్యులు కూడా ఉన్నారు. నాకు ఈ పార్టీ ఆ పార్టీతో నాకు సంబంధం లేదు. అయితే నా వ్యక్తిగతమైనది నా ఇష్టం, అది బహిర్గతంగా నేను నా భావం కానీ నా ఆలోచన విధానం కానీ లేదా నేను ఓటు ఎవరికి ఇద్దాం అనుకున్నది నేను బహిర్గతం చేయను. కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సో అట్లా అంటే, నేను ఇప్పుడు ధనుర్లగ్నంలో వారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏది మన ఈ ఎలక్షన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ని స్పెసిఫిక్గా ధనుర్లగ్నం అని చెప్పి మరి అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు కావాలంటే ఇంటర్వ్యూస్లో కానీ దాంట్లో గమనించుకోండి. అది ధనుర్లగ్నం అంటే నేను ఫస్ట్ మా లోకల్ ఛానల్లో నేను ఫస్ట్ ఇచ్చింది అదే. నేను ఇక్కడనే బ్లండర్ మిస్టేక్ అని చెప్పిన. నేను ఇక్కడే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఇది ఎందుకంటే ఇది శుక్రుడు బాగాలేడు, అష్టమ స్థానం నందు ఉన్నది, ఖచ్చితంగా స్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ కుజుడు అనుకూలంగా లేడు, రవిబలం లేదు, ఇది రాంగ్ డిసిషన్ అని కూడా నేను డైరెక్ట్ చెప్పిన. నేను మరి అట్లయితే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితేను టీఆర్ఎస్ వ్యక్తిని అయితే నేనెందుకు తప్పు నిర్ణయం అని అంట. ఎందుకంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు తన తప్పును కూడా ఒప్పుకోగలుగుతాం కదా. నాకు అట్లే నాకు ఈ పార్టీ ఆ పార్టీ. గురుగారు మీరు బొట్టిలా ఎందుకు పెడతారు గురుగారు? మామూలుగా ఇలా ఉంటాయి కదా, ఈ అర్ధచంద్రాకారంలో ఎందుకు ఉంటుంది? భద్రకాళి అంటే నేను వరంగల్ వాస్తవ్యం. భద్రకాళి అమ్మవారి పైన ఇట్లా అర్ధచంద్ర ఆకారంలో అమ్మవారికి బొట్టు ఉంటుంది. భద్రకాళి శేషు గారు అంటే ఎవ్వరికి అక్కడ మీరు భద్రకాళి దేవాలయానికి ఎవరు వచ్చినా కూడా ఈ రకంగానే మీరు అర్ధచంద్రాకారంలో బొట్టు పెడతారు. సో ఇది మాకు కరెక్ట్ కూడా చెప్పాలంటే ఇది మా బ్రాండ్ బొట్టు అండి, మా భద్రకాళి అమ్మవారి బొట్టు, మా వరంగల్ బొట్టు. మా వరంగల్ అనేది ఒక బ్రాండ్ అన్నట్టు. ఇక మాది మేము చూపించుకోవాలి కదా. బాగుంది.